మరికొన్ని గంటల్లో తాడేపల్లిగూడెం సమీపంలోని ప్రతిపాడు వద్ద టీడీపీ జనసేన భారీ బహిరంగ సభ జరగబోతుంది. ఇరు పార్టీల అధినాయకులు ఇటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రానున్నారు. సార్ ఏంటి సార్ ఈ సమావేశంలో ఏం ప్రసంగించబోతున్నారు మీ అధినేతలు? 5 కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధి సంక్షేమ ఎజెండాగా ఈ రోజున జరుగుతున్నటువంటి జెండా భారీ బహిరంగ సభా వేదిక పై నుండి అటు నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఇటు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ఆకాంక్షలు తీర్చే విధంగానే ప్రసంగించబోతున్నారు. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా రాష్ట్రం ఏ విధంగా నాశనమైందో మనం చూసాం. అన్ని వర్గాల ప్రజలు కూడా పీడింపబడుతున్నారు, నిరాశ నిస్పృహల్లో ఉన్నారు. వారికి మళ్ళీ ఒక ధైర్యాన్ని ఇచ్చే విధంగా, వారి భవిష్యత్తుకు ఒక గ్యారంటీని ఇచ్చే విధంగానే 2 పార్టీల నాయకులు కూడా ప్రసంగించబోతున్నారు. అదేవిధంగా ఇరు పార్టీలు కూడా మనం ఒకే లిస్టు ద్వారా 99 మంది అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. పూర్తి ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళుతూ ఉన్నాం. పొత్తును ఖరారు చేసుకోవడం జరిగింది. రెండో పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు దొరక్క ఇవాళ ఒక రకమైనటువంటి అయోమయం, గందరగోళంలో ఉంది. ఆఖరికి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేస్తారో కూడా తెలియనటువంటి పరిస్థితి. జగన్ రెడ్డి రేపు పులివెందుల నుంచి అసెంబ్లీకి పోటీ పడతాడా, లేదంటే వద్దు ఎందుకు వచ్చిన ఇబ్బంది నాకు, రేపు ఇడుపులపై సర్పంచ్గా పోటీ చేసి దాంతో తృప్తి పడతానని చెప్పి ఆయన నిర్ణయించుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి చెప్పాలి, పులివెందుల అసెంబ్లీయా ఇడుపులపై సర్పంచా ఏదో డిసైడ్ చేసుకోలేక సతమతం అవుతా ఉన్నాడు వాళ్ళ జగన్ రెడ్డి. ఎందుకంటే తను కూడా గెలిచేటటువంటి పరిస్థితి లేదు వాళ్ళ పులివెందుల్లో. ఆ రకమైనటువంటి దయనీయమైనటువంటి పరిస్థితులు వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటే పూర్తి ఆత్మవిశ్వాసంతో 2 పార్టీలు దూసుకెళ్తా ఉన్నాయి. ఇప్పటికే అనేక మంది సీనియర్ నాయకులు, ఎంపీలు ఆ పార్టీని వీడుతున్నారు. జగన్మోహన్ రెడ్డికి చీకొట్టి బయటకు వస్తున్నారు. ఇందాకే మనం చూసాం మాగుంట శ్రీనివాసులు రెడ్డి, దానికి కొద్ది రోజుల ముందు బాలశౌరి, లావు శ్రీకృష్ణదేవరాయలు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఇట్లా చాలామంది నాయకులు ఆ మునిగిపోయేటటువంటి నావ వైసీపీ అనేటటువంటి మునిగిపోయినటువంటి నావలో ప్రయాణించడానికి ఇష్టపడక బయటకు వస్తున్నారు. కాబట్టి అటువంటి దయనీయమైనటువంటి పరిస్థితుల్లో వారు ఉంటే పూర్తి ఆత్మవిశ్వాసంతో మేమున్నాం. రేపు ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా టీడీపీ జనసేన పార్టీలు ఒక సునామీని సృష్టించబోతున్నాయి. ఆ సునామీలో జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొట్టుకుపోవటం ఖాయం. సీట్ల కేటాయింపులో ఇరు పార్టీ నాయకులు కూడా కొంచెం మనస్పర్ధలు వచ్చినట్టు ఉన్నాయి, అవి సర్దుకుంటాయంటారా? ఎటువంటి మనస్పర్ధలు లేవు. ఎక్కడన్నా చిన్న ఇబ్బందులు ఉంటే వాటిని సరి చేసుకుంటూ ముందుకు వెళతాం. ఇవాళ పూర్తి స్నేహపూర్వక వాతావరణంలో 2 పార్టీలు కలిసి పనిచేస్తూ ఉన్నాయి. పొత్తును ఖరారు చేసుకున్నాం. అది చాలామందికి నచ్చట్లా. ఒక రకమైనటువంటి కడుపు మంటతో బాధపడుతున్నారు. మీకు కడుపు మండితే ఏదో 4 బిళ్ళలో 2 సిరప్పులో దాగండి. మీకు ఎంత కడుపు మండినా ఈ 2 పార్టీలు ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి సమన్వయంతో రేపు ఎన్నికలకి మేము సిద్ధమయ్యాం. ఎన్నికలు ఎదుర్కోబోతున్నాం. చివరిగా నిన్న వైసీపీ నాయకులతో సీఎం జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా 175కి 175 రావాలని అంటున్నారు. ఏంటి మరి మీ ఇవాళ 175 సంగతి పక్కన పెట్టండి, పులివెందుల గురించి మాట్లాడమానండి. పులివెందుల నుంచి జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తూ ఉన్నాడా లేదా, దానికి సమాధానం చెప్పానండి. ఇప్పటి వరకు తన పేరు తాను ప్రకటించుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. మొన్న చంద్రబాబు నాయుడు గారు మేము చెప్పాం, కుప్పం నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు పోటీ చేస్తారు, నువ్వు ఎక్కడి నుంచి చేస్తావు జగన్ రెడ్డి, దానికి సమాధానం చెప్పు. 175 సంగతి తర్వాత ఇవాళ వైనాట్ పులివెందుల అంటూ ఉన్నారు ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా. ఎందుకంటే నువ్వు నీ కుటుంబం ఆ కాన్స్టిట్యున్సీకి ఏం అరగబెట్టారా, ఏ మొఖం పెట్టుకుని నోట్లు అడుగుతారు వాళ్ళు వెళ్ళి. ఇవాళ నీ కాన్స్టిట్యున్సీలో రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయో, యురేనియం బాధితులు ఎంతమంది అక్కడ చనిపోతూ ఉన్నారో నువ్వు ఎప్పుడన్నా ఆలోచించే అవసరం. కాబట్టి ఇవాళ వైనాట్ పులివెందుల, వైనాట్ 175 కాదు. ఇవాళ అటువంటి ఫలితాన్ని రేపు భవిష్యత్తులో ఎన్ని సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్ 2 పార్టీలు కూడా? ఇవాళ 2 పార్టీలు కూడా కనీసంగా 160 స్థానాలు గెలవటం ఖాయం. సింగిల్ డిజిట్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిమితం అవటం ఖాయం. పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటం కూడా ఖాయం. ఏదేమైనప్పటికీ కూడా ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ నుంచి పోటీ చేస్తారు ఇప్పటికే తెలియాలి. అంతేకాకుండా పూర్తిగా కూడా 160 పైగా సీట్లు టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థులు సాధిస్తారు. అసలు వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయనేది కూడా చెప్పలేని పరిస్థితి కూడా నెలకొంటుంది. దాదాపుగా కూడా వచ్చే ఎన్నికల్లో ప్రభంజనం సృష్టిస్తామని టీడీపీ నాయకులు పట్టాభి చెప్తున్నారు. వీడియో శేఖర్తో మనోజ్, RTV పశ్చిమ గోదావరి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.